హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో నేను యూకేకి యూత్ మొబిలిటీ వీసా మీద అయితే ఎలా వచ్చానో నా కంప్లీట్ ప్రాసెస్ ఏ టు జెడ్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ బ్యాలెట్ జరుగుతది కదా! నేనైతే ఫిబ్రవరిలో అప్లై చేశానండి. కానీ ఫిబ్రవరిలో నేనైతే బ్యాలెట్‌లో సెలెక్ట్ అవ్వలేదు. సెకండ్ బ్యాలెట్ అయితే జూలైలో జరిగిందండి. సెకండ్ బ్యాలెట్ జూలైలో నేనైతే అప్లై అప్లై చేశానండి. నేను సెకండ్ బ్యాలెట్‌లో అయితే సక్సెస్‌ఫుల్‌గా సెలెక్ట్ అయ్యానండి. నాకు మెయిల్ అయితే వచ్చింది. యూ ఆర్ సక్సెస్‌ఫుల్ ఫర్ యూత్ మొబిలిటీ వీసా. యూ కెన్ అప్లై ఫర్ వీసా ఇన్ 3 మంత్స్ అని చెప్పి వచ్చిందండి. మనం ఈ 3 మంత్స్ టైమ్‌లో అయితే వీసాకైతే అప్లై చేయాలండి. ఈ యూత్ మొబిలిటీ వీసా కోసం అయితే మనం 2530 అయితే సేవింగ్స్‌లో అయితే చూపించాలండి. అంటే 2500 అంటే మన ఐఎన్ఆర్‌లో ఇంచుమించు 3,00,000 రూపీస్ అయితే మనం అకౌంట్‌లో 28 డేస్ ఉన్నట్టయితే చూపించాలండి. ఈ సేవింగ్స్ అన్నది మనం వీసాకి అప్లై చేయకముందే మనం ఈ సేవింగ్స్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌లో చూపించాలండి 28 డేస్ పాటు. నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంచానండి. 3,28 డేస్ పాటు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంచానండి బ్యాంక్‌లో. నేను ఆ స్టేట్‌మెంట్ అయితే పట్టుకెళ్ళానండి వీసాకి అప్లై చేయకముందు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టీబీ టెస్ట్ అండి. యూకేకి ఏ వీసా మీద ఎళ్ళాలన్నా మనం టీబీ టెస్ట్ అయితే చేయించుకోవాలండి. ఈ యూత్ మొబిలిటీ వీసా కూడా టీబీ టెస్ట్ అనేది మ్యాండేటరీ అండి. ఈ టీబీ టెస్ట్ వచ్చేసి యూకే గవర్నమెంట్ అప్రూవ్డ్ సెంటర్స్ ఉంటాయండి. ఆ సెంటర్స్ హైదరాబాద్‌లో, చెన్నైలో, బెంగుళూరులో ఉంటాయండి. ఆ అప్రూవ్డ్ సెంటర్స్‌లో చేయించుకుంటేనే వీసా అనేది అప్రూవ్ అవుతుందండి. ఈ టీబీ టెస్ట్ కాస్ట్ అనేది మనకి 2500 టు ఒక 4000 వరకు అయితే ఉంటుందండి. టెస్ట్ సెంటర్స్ బట్టి వేరీ అవుతూ ఉంటుందండి ప్రైస్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పీసీసీకి అప్లై చేయాలండి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అండి. ఈ పీసీసీ కోసం మనం పాస్‌పోర్ట్ సేవ యాప్‌లో మనం పీసీసీ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలండి. స్లాట్ వస్తదండి మనకి. ఈ పీసీసీ మనం అప్లై చేసి మనకి మన దగ్గర రావడానికి ఒక 10 డేస్ అయితే పడుతుందండి. ఈ పీసీసీలో చాలా టైప్స్ ఉంటాయండి. మనమైతే వర్క్ పీసీసీ అయితే అప్లై చేయాలి యూకేకి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూకేజీఓవీ.ఇన్‌లో మనం యూత్ మొబిలిటీ వీసా అప్లికేషన్ అయితే ఫామ్ ఫిల్ చేయాలండి ఆన్‌లైన్‌లో. అది ఫిల్ చేశాక మనం ఐహెచ్ఎస్ ఫీ అయితే పే చేయాలండి. నేను అప్పట్లో ఐహెచ్ఎస్ ఫీ అయితే 1,77,000 అయితే పే చేశానండి. నెక్స్ట్ వీసా ఫీ అండి. వీసాలో 3 టైప్స్ అయితే ఉంటది. మనం స్టాండర్డ్ వీసా అప్లై చేయొచ్చు, ప్రయారిటీ వీసా అప్లై చేయొచ్చు, సూపర్ ప్రయారిటీ కూడా అప్లై చేయొచ్చండి. స్టాండర్డ్ వీసా వచ్చేసి మనకి ఒక 2 వీక్స్‌లో అయితే మనకి వీసా అయితే వస్తుందండి. లేదా ప్రయారిటీ అయితే మనకి ఒక 1 వీక్ పడుతుందండి. సూపర్ ప్రయారిటీ అయితే 4-5 డేస్ అలా పడుతుందండి. నేనైతే స్టాండర్డ్ వీసా అప్లై చేశానండి. నాకు స్టాండర్డ్ వీసాకి పడిన కాస్ట్ అయితే 34,000 అండి. ఐహెచ్ఎస్ వీసా ఫీ పే చేసిన తర్వాత మనం వీఎఫ్ఎక్స్ బయోమెట్రిక్స్‌కి అయితే మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. వీఎఫ్ఎక్స్ ఆఫీస్‌కెళ్ళాక మన డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అన్నీ తీసుకుంటారండి. మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి మనకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారండి. వాళ్ళు ఓన్లీ జిరాక్స్‌లు మాత్రం తీసుకుంటారండి. వీఎఫ్ఎక్స్‌కెళ్ళిన తర్వాత మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ ఎళ్ళిన తర్వాత మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే వీసా అపాయింట్‌మెంట్ లెటర్ కావాలండి. అలాగే మనం బీటెక్ చేస్తే బీటెక్ సర్టిఫికేట్స్ లేదా డిగ్రీ చేస్తే డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి. అలాగే మన ఇంటర్మీడియేట్ ఒరిజినల్ మార్క్ లిస్ట్, మన 10థ్ మార్క్ లిస్ట్, అలాగే మనం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అలాగే మన రెజ్యూమ్ ఒకటి, అలాగే పాస్‌పోర్ట్ ఒరిజినల్, అలాగే మనం మెడికల్ రిపోర్ట్ టీబీ టెస్ట్ ఒకటి చేయించుకున్నాం కదండీ! ఆ టీబీ టెస్ట్ రిపోర్ట్ కావాలి. అలాగే మనం ఏ బ్యాంక్‌లో అయితే మనం ఫండ్స్ చూపించాలనుకున్నామో ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఒకటి కావాలండి. ఒకవేళ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ స్టేట్‌మెంట్ కావాలండి. లేదా సేవింగ్ చేస్తే సేవింగ్ స్టేట్‌మెంట్ అయితే కావాలండి మనకి. వాళ్ళు కూడా బ్యాంక్ సీలేసి మనకి స్టేట్‌మెంట్ అయితే ఇస్తారండి. నేనైతే హెచ్‌డీఎఫ్‌సీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశానండి 3,00,000. నేను ఆ స్టేట్‌మెంట్ పట్టుకొనెళ్ళాను. నేను వీఎఫ్ఎక్స్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు. వీఎఫ్ఎస్‌లో మన డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు స్కాన్ చేసుకొని అయితే మనకి ఇచ్చేస్తారండి. వాళ్ళు ఓన్లీ జిరాక్స్‌లే తీసుకుంటారండి. జిరాక్స్‌లు అయితే 2 సెట్‌లు పట్టుకెళ్ళడం బెటర్ అన్నీ. అలాగే వీఎఫ్ఎక్స్‌లో మన బయోమెట్రిక్స్ అయితే తీసుకుంటారండి. బయోమెట్రిక్స్ అలాగే మన ఫోటో అయితే తీసుకుంటారు. మన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకున్నాక వాళ్ళైతే మన పాస్‌పోర్ట్ అయితే తీసుకుంటారండి. ఆ పాస్‌పోర్ట్ కొరియర్‌లో అయితే మనకు పంపిస్తారు. ఆ పాస్‌పోర్ట్ కొరియర్‌లో మనకి వీసా డెసిషన్ అనేది యూకే గవర్నమెంట్ పంపిస్తదండి. మనం వీసాకి సెలెక్ట్ అయ్యామా లేదా అదన్నది మనకి వీసా స్టాంపింగ్ అయితే పడుతుందండి. ఆ స్టాంపింగ్ పడి మన ఇంటికొచ్చేసరికి టైం పడుతుందండి. మనం ఒకవేళ స్టాండర్డ్ అప్లై చేసుంటే 2-3 వీక్స్‌లో డెసిషన్ అయితే వస్తుందండి. లేదంటే ప్రయారిటీ అప్లై చేస్తే మనకి 1 ఆర్ 2 వీక్స్‌లో వస్తుందండి. ఒకవేళ సూపర్ ప్రయారిటీ అప్లై చేస్తే మనకి 1 వీక్‌లో అయితే డెసిషన్ వస్తుంది. స్టాంపింగ్ కూడా వస్తుంది. 10 డేస్‌లో పాస్‌పోర్ట్ అయితే మా ఇంటికి కొరియర్ అయితే వచ్చేసిందండి. నా వీసా అయితే సక్సెస్‌ఫుల్ అయిందండి. స్టాంపింగ్ అయితే పడింది నా పాస్‌పోర్ట్‌లో.
ఇదేనండి నా కంప్లీట్ ఇండియా టు యూకే యూత్ మొబిలిటీ ప్రాసెస్ అండి. ఎవరికైనా యూత్ మొబిలిటీ వీసా కోసం ఏమైనా డౌట్లున్నా, ఏమైనా ఈ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్లున్నా నాకైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.